అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకొని వింజమూరు బంగ్లా సెంటర్ లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తూ పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడారు. ప్రతి కుటుంబం కూడా ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా నలిగిపోయే పరిస్థితి ఉంటే దాదాపు 29,000 మందిని 29,000 అందరూ పేదవాళ్ళే 29,000 మందిని మనం టెస్ట్ చేయడం జరిగింది. ప్రివెంటివ్ టెస్టింగ్ అని అన్న మీకు బీపీ ఉంది, మీకు షుగర్ ఉంది, మీరు కుటుంబంగా ఇబ్బంది పడితే పిల్లలు అనాథలు అయిపోతారు, పిల్లలు అభివృద్ధి ఆగిపోతుంది, కుటుంబం అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పి వాళ్ళని ఆదరించి ఆ రోజు నుంచి కూడా కొన్ని మందులు ఇవ్వడం కానీ వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కానీ కార్యక్రమాలు చేశాం. నేను చేయడం కానీ లేకపోతే వేదిక మీద ఉన్న పెద్దలు చేయడం కానీ నాయకులు చేయడం కానీ కాదు, ప్రతి ఒక్కరు కూడా మనం బాధ్యత తీసుకుందాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరి కోసం అయితే పోరాటం చేశారో వారి కష్టం ఊరికే పోకుండా మనం కూడా బాధ్యత తీసుకొని ప్రతి కుటుంబం కూడా మన ఎస్సీ నాయకులు అవ్వచ్చు, ఎస్సీ సోదరులు అవ్వచ్చు, సోదరిమణులు అవ్వచ్చు, ఎస్టీ నాయకులు అవ్వచ్చు, సోదరిమణులు అవ్వచ్చు, మైనారిటీస్ కానీ అలాగే బీసీ నాయకులు అందరూ కూడా బాధ్యతగా తీసుకొని మన హక్కులు ఏంటి, మనం ఏం చేస్తే మనం మన ఫ్యామిలీస్ అభివృద్ధి చేసుకుంటాం, ఆ రకంగా మనం ముందుకెళ్దాం. అటన్నిటికీ అండగా ఉండడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు. వారు చేసే ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చదువుకుంటా పోతే ఈ రోజున 1 గంట 2 గంటలు మాట్లాడాల్సి వస్తుంది. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా మీ కుటుంబం గురించి ఆలోచించండి. పిల్లల్ని ఎలా చదివించాలి, పిల్లల్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, నేను ఏ సహాయం చేయాలి, నేను ఎల్లప్పుడూ అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఏ కష్టం వచ్చినా కూడా మీ మీదకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా నా వెనకాల మా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉండడం ధైర్యంగా చెప్పండి. ఏదైనా తేడా వస్తే నేను వెనకటి చూసుకునే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఆ రకంగా ముందుకెళ్దాం. ఎవరైనా కూడా మీ అభిప్రాయాలు నాకు షేర్ చేయండి. నేను తప్పు చేసినా కూడా మీరు సరిగా చేయటం లేదు అని చెప్పండి. కరెక్ట్ చేసుకుని ముందుకెళ్దాం. ఏం తప్పేం లేదు అందులో.